లక్ష్మి లక్ష్మి తెల్లారింది. ఫ్యాక్టరీ సైరన్లా అరుపులు మొదలయ్యాయి. ఏంటమ్మా ఈయనెక్కడా? అది నాన్న వాకింగ్ ఏమన్నా వెళ్ళారేమమ్మా? అందరినీ పిలుస్తుంది. స్పెషల్ క్లాస్ ఏమైనా ఇస్తుందేమో. ఇవాటి నుంచి వాకింగ్ కంటే సాకిత్ పెళ్లి పనులన్నీ చేస్తే అంతకంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినట్టేరా. పెళ్ళయి 16 రోజుల పండగ అయ్యేంత వరకు అందరూ పెళ్లి పనుల్లో ఉండాలి. ఇదిగో నువ్వు ప్యాకెట్లో తలదూర్చినట్టు కనిపించావో గుడ్లు పీకేస్తా. సున్నాలేయించడం, లైటింగ్, డెకరేషన్, రిసెప్షన్ పనులు అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇదిగో ఈ ఇంట్లో ఏ బల్బు వెలకపోయినా నీ ఫీజులు పీకేస్తా. జాగ్రత్త. అలాగే అమ్మా. ఇదిగో లక్ష్మి, అత్తయ్య కొడుకు పెళ్లి అని ఓ అరటపడ్డావుగా. ఎవరికి ఏ మర్యాదల్లోనూ లోపం జరగకూడదు. ఎవరికి పిలుపు తక్కువ కాకూడదు. ఎవరిని మర్చిపోకూడదు. అలాగే అత్తయ్య. ఓ పెన్ను, నోట్బుక్ పట్టుకుని ప్రతి క్షణం నీడలా నా వెంట ఉండాలి. ఏ క్షణం ఏం గుర్తొస్తుందో నాకు. కోడలి పోస్ట్ బదులు పిఏ పోస్ట్ చేయాలేమో. కోడలి పోస్ట్ లో ఉండి ఉద్ధరించిందేం లేదుగా. కనీసం ఈ పెళ్ళేంత వరకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. పైడి రంగయ్య, ఏటనమ్మగారు, ఇల్లంతా అద్దంలా ఉండాలి. వినపడుతుందా? సున్నాలు వేసే ముందు అన్ని రూముల్లోనూ బూజు దులిపించేసేయాలి. సున్నాలు వేశాక ఎక్కడా మరక కూడా కనపడకూడదు. అట్టగనండి. చూడు, బయట గార్డెన్ లో ఎక్కడా ఎండినాకులు కనిపించకూడదు. ఏ మొక్క మొహం వడలకూడదు. వడిలినట్టు కనిపించిందో నీ ముఖం వడిలేలా చేస్తాను. జాగ్రత్త. అట్టగనమ్మగారు. రంగయ్య, ఏంటమ్మా? డ్రైవర్లకి, సెక్యూరిటీ వాళ్ళకి అందరికీ బట్టలు కొనిస్తాను. ఎప్పుడు చూసినా బట్టలు నలగకుండా నీట్ గా కనిపించాలి. అలాగేనండమ్మా. కార్లని సర్వీసుకు పంపించి కండిషన్ లో ఉండేలా పెట్టు. ఏ కారు ఎక్కడ ఆగినా ఆ డ్రైవర్ జీతం ఆగేలా చేస్తాను. అలాగేనమ్మా. చెప్పిన పనులన్నీ గుర్తు పెట్టుకుని వెళ్ళండి. అమ్మా. ఇదిగో లక్ష్మి, పెళ్లి నాటికల్లా నా మనవడు దగదగా మెరిసిపోవాలి. సాక్షాత్తు సాకేతరాముళ్లా ఉండాలి. రోజు నలుగు పెట్టి స్నానం చేయించు. అలాగే. నమస్కారం అమ్మమ్మ గారు. ఏమిటే పుట్టబొమ్మ, పొద్దున్నే సింగారించుకొని దిగబడ్డావు? రోజుకొకళ్ళు ఇక్కడికి రావాలని వంతులేసుకున్నారే? అమ్మమ్మ గారు, రేపొద్దున్న పెళ్లి పనులు మొదలు పెట్టాలని అమ్మ పసుపు కొడుతుంది. మిమ్మల్ని పేరంటానికి పిలిచి రమ్మంది. రేపొద్దున్న 8 గంటలకి బాగుందట. మీరు తప్పకుండా రావాలి. మొట్టమొదటిగా పెద్దవారు మిమ్మల్ని పిలవాలనుకున్నాం, అందుకే వచ్చాను. నాకు పెద్దపీట వేసి పిలవటం సరే, పిలవటానికి నీకంటే పెద్ద పేరెంటాలు ఎవరు దొరకలేదా మీ అమ్మకి? పిలుపు పిలిచే తీరికే లేదా? పొద్దున్నే నాన్నకు మాత్రలు ఇవ్వటము, టిఫిన్ పనులు ఉంటాయి కదా అమ్మమ్మ గారు. అక్కేమో పెళ్లి కూతురు, అందుకే నన్ను పంపించింది. ఎవరు పిలిస్తే ఏమో, ఏదో ఒక వంక వెతకడం కాకపోతే. స్వర్ణ, ఇప్పుడే వస్తాను. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు మీరు తప్పకుండా రావాలి. సర్లే, అలాగే వస్తాం. అమ్మమ్మ గారు, బావగారు లేరా? వాడెందుకే నీకు? ఏ, వాడిని కూడా పసుపు కొట్టే పేరెంటానికి పిలుస్తావా? ఊరికే అడిగా. పైన స్వర్ణ. బావకేనా కాఫీ? ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. వస్తే ఆటినాని ఓ పని చేయవే. వెనక రాజకుమారి వెంట దాసీజనాన్ని పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఆడపిల్ల వెంట అర్ణవని, ఆవును, మేకను తోడు పంపించేవాళ్ళు. మీకు ఆ శక్తి లేదు కాబట్టి నువ్వు కూడా మేకతో పాటేరా.
ఇక్కడ ఆ పని ఈ పని చేస్తూ మీ అక్కతో పాటే ఓ ముద్ద తిని ఓ మూల పడుందు గాని. అలాగే అమ్మమ్మ గారు. ఆ పని ఈ పని ఏంటి, మీకు చక్కగా తలంటు స్నానం కూడా చేయిస్తా. ఓ సావిత్రక్క, ఏంటి పొద్దున్నే కుంకుమ బరిని పట్టుకుని బయలుదేరావు? నీ గోడ మీద తల తీసి మెడ మీద పెట్టడానికి ముహూర్తం చూసా, అది చెప్పెడదామని. నా తలకి నువ్వు ముహూర్తం పెట్టడం ఏంటక్క? ఇది ఇక్కడి నుంచి కదలాలంటే మీ ఇంట్లో 3 పెళ్లిళ్లు జరగాలి, అందరూ కాపురాలకు వెళ్ళాలి. అప్పుడు సరేలే, సీత పెళ్ళెప్పుడు అని అడుగుతూ ఉంటావు కదా. రేపొద్దున పసుపు దంచుతున్నావు, పెందలాడేరా. అదే విషయం. శుభవార్త కాస్త తిన్నంగా చెప్పొచ్చుగా. నీ దగ్గర అన్ని వంకర తింకర మాటలే కదా, అందుకే అలా చెప్పాను. అక్కోయ్, నువ్వు కూడా చమత్కారాలు నేర్చావు సుమి. సర్లే, మర్చిపోకుండా రా. అలాగేలే. గుడ్ మార్నింగ్ బావా. కాఫీ. ఏయ్, నువ్వు తెచ్చావేంటి కాఫీ? ఏ నేను తేకూడదా? నేను తెస్తే తప్ప? తాగరా? సూపర్ స్ప్రే అదిరింది బావగారు. ఏయ్, తెచ్చావు ఇచ్చావు, వెళ్ళిక. ఏంటి బావా అలా కసురుతారు? నేనేం తమ్ముడు పెళ్ళం మరదల్ని కాదు తప్పుకో అంటానికి. అల్లరి పెట్టే హక్కున్న పెళ్ళాం చెల్లెల్ని. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వెళ్ళవతలకి. పిచ్చి మాటలు కాదు, నీకో మంచి మాట చెప్పడానికి వచ్చా. ఏంటది? మీ కాబోయే శ్రీమతి మీతో స్వీట్ మాటలు మాట్లాడాలంట. తమర్నొకసారి టెంపుల్ కి రమ్మంది బావశ్రీ. అత్తయ్య గారు వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, మంచిది. వెళ్ళొస్తానమ్మమ్మ గారు. ఇది తక్కువదేం కాదు. శిశింద్రినే ఏ మూలా నక్షత్రంలోనో పుట్టుంటుంది. ప్రతిదానికి అలా కంగారు పడకు సావిత్రి. అది తిన్నగా ఉందో లేదో, అది తిన్నగా ఉందో లేదో అని 10 సార్లు అనుకోనే బదులు నువ్వే వెళ్ళొస్తే బాగుండేది కదా. అది కాదండి, వెళ్ళి చాలాసేపు అయింది. ఇదేదో అని ఆ పెద్దవిడేదో అని మళ్ళీ ఏదైనా పంచాయతీ అవుతుందేమోనని. అమ్మా, అది చిన్న పిల్ల, ఏదో సరదాగా అల్లరి చేస్తుంది కానీ పద్ధతి తెలియంది కాదు. నువ్వు అనవసరంగా అయిందానికి కాందానికి కంగారు పడకు. అదిగో వచ్చేసింది. ఏవే స్వర్ణ, పెద్దవాడిని వదిన గారిని చక్కగా పిలిచొచ్చావా, లేదా ఏదైనా తిక్క పనులు చేసొచ్చావా? వెళ్ళింది పిలవడానికే కదా. చక్కగా నిటారుగా నిల్చొని పిలిచొచ్చా. నీకంత డౌట్ ఉంటే వెళ్ళి అడిగిరాపో. వింటున్నావు కదా దాని సమాధానం? నువ్వు అడిగిన దాన్ని బట్టే కదమ్మా చెప్పింది. నా ఆరాటం నాదే, నా సమాధానం నాది. దాని పెళ్ళైన తర్వాత నీ పెళ్ళే. కాస్త తిన్నగా మాట్లాడడం నేర్చుకో.
అక్క ఇలారా, నీకు విషయం చెప్తాను. రాక్క. ఏంటే? స్వర్ణ రాయబారం తెచ్చా. స్వర్ణ రాయబారమా? ఏంటది? ఎస్, నీ కాబోయే శ్రీవారు శ్రీ 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 సాకేతరాముల వారు సీతాదేవి గారిని కోదండ రామాలయ కళ్యాణ మండపానికి రమ్మని కబురు పంపారు తల్లి. నువ్వు చెప్పేది నిజమేనా? పోస్ట్ మ్యాన్లు, కొరియర్ బాయ్లు, రాయబారులు అబద్ధాలు చెప్పరమ్మా. ఎందుకు రమ్మన్నట్టు? పెళ్లి కానుగ్గా ఏమైనా ఇద్దామనుకుంటున్నారేమో. వెళ్ళు తల్లి. ఈ అలవాటు ఒకటే నీకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. భగవంతుడా, రాంగ్ మెసేజ్ ఇచ్చి ఒక రూట్లోకి పంపిస్తున్నాను. డిస్టర్బెన్స్లు క్లియర్ చేసి ఇద్దరిని దగ్గర చేయి తండ్రి. ఏంటి స్వామి ఇది? మహాభక్తుడు ప్రహ్లాదంత కాకపోయినా నేను నీ భక్తుడే కదా. నాకు ఊహ తెలియన్నాడు మా అమ్మ నీ గుడికి తీసుకొచ్చి ఉంటుంది. అప్పుడు మహా అయితే కొబ్బరి ముక్కకో అరటి పండుకో ఆశపడి ఉంటాను. తరువాత నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ గుడికి వస్తున్నా. 1000 పైన కొబ్బరికాయలు కొట్టుంటా, 1,00,000 పైన ప్రదక్షిణాలు చేసుంటా. ఏనాడైనా ఏదైనా కోరానా? మార్కులు వచ్చేలా చూడమని కానీ, పరీక్ష పాస్ చేయమని కానీ అడగలేదు. రావడం, నమస్కరించడం, అందరినీ చల్లగా చూడు స్వామి అని మొక్కడం, వెళ్ళిపోవడం. నేను నచ్చి మెచ్చి కోరికంటూ కోరి నిన్నే సాక్షిగా పెట్టి నా మనసులో మాట చెప్పింది సీతగారితోనే కదా. నా లైఫ్ పార్ట్నర్ని చేయి స్వామి అంటే ఇలా చేసేవేంటి స్వామి? ఉండ్రాళ్ళకే ఉబ్బి తబ్బిబ్బవుతావు అనుకున్నా. నువ్వు ఉన్నవాళ్ల పక్షమేనా? పేదవాడు చిన్న కోరిక కోరితే ఇలా చిన్నబుచ్చుతావా? ఏ న్యాయం స్వామి ఇది? ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఎలుక వాహనం ఎక్కి తిరుగుతావు కదా, చిన్న చిన్న వాళ్ళని బాగా చూసుకుంటావు అనుకున్నా. కానీ నువ్వింత బాధ పెడతావు అనుకోలేదు. అప్లికేషన్ శాంక్షన్ చేయవు, కానీ ఇలా షాకుల మీద షాకులు అయితే బాగా ఇస్తావు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. అడ్వాన్స్ కంగ్రాట్స్ బ్రదర్. అప్పుడే న్యూస్ వచ్చేసిందా? విఐపీల విషయం కదా సార్, తొందరగా తెలిసిపోతుంది. నువ్వేంటి చాలాసేపు దండం పెట్టుకుంటున్నావు? త్వరగా మ్యారేజ్ చేయమనా? పేదవాళ్ళ కోరికలు దేవుడు అంత త్వరగా తీర్చాడు కదా. కోరికైతే అదే అన్నమాట. లేని వాళ్ళం కదా. ఒకటేంటి, చాలా ఉంటాయి. రోజు గుడికొస్తావా? సందర్భాలు వచ్చేలా చేస్తున్నాయి. మరి మీరు? సీతారాం అంటే వచ్చాను. గుళ్ళు అబద్ధమా? రమ్మంటున్నానని చెప్పి నాకు కబురు పెట్టి నేను రమ్మన్నానంటారేంటి? ఒకళ్ళతో మరొకళ్ళని రమ్మని చెప్పాను.
నా అబద్ధం తెలిసి మళ్ళీ పోట్లాడుకుంటున్నారేమో. అది సంగతి. స్వర్ణ కూడా వచ్చింది, అందుకే రఘురామ్ వచ్చాడు. స్వర్ణ, నువ్వెందుకు వచ్చావు? మీకోసమేం కాదులే అమ్మా. అమ్మ పూజారి గారి భార్యని పేరంటానికి పిలవమంది, అందుకే వచ్చా. కూల్ గానే ఉంది వాతావరణం. హలో బ్రదర్. హాయ్. ఏం బ్రదర్? ఏమనుకోకు, నిన్న ఏదో ఎమోషనల్ గా. సీత గారు మోసం చేయడం ఏంటి? అలా ఎలా అడుగుతున్నారు బ్రదర్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కీప్ క్వైట్. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అవుట్ సైడర్వి అవుట్ సైడర్ లాగే ఉండు. ఇట్స్ ఓకే బ్రదర్. మా మ్యారేజ్ సెటిల్ అయింది. సెటిల్ ఏంటి, డేటే ఫిక్స్ అయింది. నువ్వు ఆ కోరిక మీదే వచ్చావనుకో. బ్రదర్, స్వర్ణ మీద నీ ఒపీనియన్ ఏంటి? రెస్పాన్సిబుల్ గా ఫీల్ అడుగుతున్నారా, క్యాజువల్ గా అడుగుతున్నారా? ఎలా అన్నా అనుకో. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. నా ఇంట్రెస్ట్ వేరే ఉంది బ్రదర్. సీత గారి చెల్లిగా తను నా ఫ్రెండ్, ఓ మంచి స్నేహితురాలు. సీత గారిలా మంచి అమ్మాయి. దయచేసి ఇంకెప్పుడు అలా అడగొద్దు బ్రదర్. ఓ రఘురామ్ గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. పిలిచావా? వచ్చిన పని అదే కదక్కా. అవును, మీ మాట మంచి అయిందా? ఏ కలిసి వెళ్దామని. ఇప్పుడేగా వాళ్ళు వచ్చింది. అయితే మాట్లాడుకోండి. స్వర్ణ ఉండు, నేను వస్తున్నా. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. థ్యాంక్ యూ. గుడికొస్తే పుణ్యం వస్తుంది అంటారు. నడిచే శ్రమ తగ్గడం పుణ్యమే కదా. బాయ్ బావగారు. బాయ్ అక్క. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తా సీత గారు. సాకేత్ ఎందుకలా అడిగారు? క్యాజువల్ గా అడిగాను. అతను ఫెయిల్ అయితే? అందులో ఫీల్ అవడానికి ఏముంది? చాలా ఓపెన్ గా ఉండే మనిషే కదా. ఎంత ఓపెన్ గా ఉన్నా ఫీలింగ్స్ అనేవి ఓపెన్ అవ్వవు కదా. ఓపెన్ గానే చెప్పాడుగా. ఏ విషయం కాబట్టి చెప్పాడు. నేను మరో విషయం అడగలేదు కదా. అవును, నన్ను గుడికెందుకు రమ్మన్నారు? నేనా? స్వర్ణొచ్చి నువ్వు గుడికి రమ్మన్నావని చెప్పింది, అందుకే వచ్చాను. శ్రీ 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 సాకేతరాముల వారు సీతాదేవి గారిని కోదండ రామాలయ కళ్యాణ మండపానికి రమ్మని కబురు పంపారు తల్లి. మీ కాబోయే శ్రీమతి మీతో స్వీట్ మాటలు మాట్లాడాలంట. తమరినొకసారి టెంపుల్ కి రమ్మంది భావశ్రీ.